Praise the Lord. So after all the excitement, అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోవడానికి ముందుకు వెళ్దామండి. అందరిని కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సహాయం కొరకు మనల్ని అడుగుదాము. కొన్ని సెకండ్ల సమయం తీసుకొని మన హృదయాన్ని నిమ్మళపరుచుకొని, అయ్యా నాతో మాట్లాడు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తప్పకుండా తృప్తిపరుస్తాడు. ఈరోజు నీలో ఆ ఆశని దేవుడు చూచునుగాక. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా సంఘంగా నీ సన్నిధిలో చేరి ఉండుండగా నీ కృపయు సన్నిధి మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా మా ఆలోచనలు అటు ఇటు ఎటో తిరుగుతూ ఉంటాయి ప్రభువా. వాటన్నిటి కూడా చెరపట్టి తీసుకుని వచ్చి క్రీస్తు పాదముల వద్ద పడవేస్తూ ఉన్నాము. మా యొక్క ఆలోచనలన్నీ కూడా తండ్రి నీ వైపు కేంద్రీకరించి నువ్వేం మాట్లాడుతున్నావు అని ఆసక్తితో ఎదురు చూడడానికి సహాయం చేయమని, మనిషి యొక్క జ్ఞానము తెలివి మాటలు కాదు కానీ నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని, నీ మాటల్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసునామం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆల్ రైట్, మనమందరం కూడా కీర్తనల గ్రంథం యొక్క అధ్యయనంలో ఉంటూ ఉన్నాము. మరి ముఖ్యంగా రాజైనటువంటి దావీదు ఏ సందర్భాల్లో రాశాడు అనేటువంటి రకరకాలైనటువంటి కీర్తనల్ని మనం ధ్యానించుచూ ఉండడం. మొట్టమొదటిగా 3వ కీర్తన చూసాము. తన కుమారుడైనటువంటి అబ్షాలోం దగ్గర నుండి పారిపోతున్నప్పుడు రాసినటువంటి కీర్తన. తర్వాత 18వ కీర్తన చూసాము. తన శ్రమలన్నిటిలో నుండి యెహోవా తనను విడిపించిన తరువాత దావీదు రాసిన కీర్తన అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం మరి ఒక కీర్తన గురించి మనం ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాము. 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఒక వయలినిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళు యూదుల్ని మరి నాజీలైనటువంటి సైనికులు పట్టుకొని తీసుకుని వెళ్ళి హింసిస్తూ ఉన్నటువంటి ఆ సమయాల్లో ఈ వయలినిస్ట్ ఇంటికి దగ్గరికి వచ్చి వయలిన్ వాయించేటువంటి వాయిద్యకారుడి ఇంటికి వచ్చి ఆ వయలిన్ని పగలగొట్టి డ్యామేజ్ చేసి ఇతన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. చెరపట్టి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్తూ తన పగిలిపోయి క్రాక్స్ వచ్చినటువంటి తన యొక్క వయలిన్ని తనతో పాటు తీసుకొని ఆ యొక్క ఆర్మీ వ్యాన్లోకి ఎక్కాడు. ఆర్మీ వ్యాన్లో కూర్చొని వయలిన్ని వాయిస్తూ ఉన్నాడు. ఆ పగిలిపోయి ఇలా ఉన్నటువంటి వయలిన్నే వాయిస్తూ ఉన్నాడు. ఎంతో దుఃఖంలో చుట్టుపక్కల భయంతో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఆ వ్యాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతని వయలిన్ని వింటూ మైమర్చిపోయి అతన్ని అడిగారు, అయ్యా అది ఆ రకంగా బీటలు మారిపోయింది, పగిలిపోయింది, నువ్వెలా వాయిస్తున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, మ్యూజిక్ ఈజ్ నాట్ ఇన్ ద వయలిన్, ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మాస్టర్. ఈ యొక్క వాయిద్యము అనేది ఆ వయలిన్లో లేదయ్యా, దాన్ని వాయించేటువంటి వాయిద్యకారుడిలో ఉంది అనేటువంటి స్టేట్మెంట్ని చెప్పాడు. ఈరోజు మనం చూడబోయేటువంటి కీర్తన కూడా అదే. 34వ దావీదు కీర్తనని మనం అందరం కూడా తీసి చదువుకుందాము. దావీదు ఆ పగిలిపోయినటువంటి వాయిద్యము, ఆ పగిలిపోయినటువంటి వాయిద్యంలాగా ఉన్నటువంటి దావీదు జీవితంలో దేవుడు ఎటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించాడు అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాము. అందరం కూడా కలిసి 34వ దావీదు కీర్తన దగ్గరికి వెళ్దాము. ఈ కీర్తనని ఎప్పుడు రాశాడు అని అర్థం చేసుకోవాలి అంటే దాని మీదే ఉంది. ఒకసారి అందరం కలిసి చదువుకుందాము. అందరం కూడా 34వ అధ్యాయము పైన ఉన్నటువంటి లైన్స్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. స్టార్టింగ్ నవ్. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. సో నేను ఏం ఎక్స్ప్లెనేషన్ చెప్పకుండా అర్థమైంది ఎప్పుడు రాశాడు దావీదు అనేటువంటిది. ఇప్పుడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం దగ్గర ఒక మార్కర్ పెట్టి 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం దగ్గరికి వెళ్దాము. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం దగ్గరికి వెళ్తే, సో ఈ రెండు ప్యారలల్ అన్నమాట. తన జీవితంలో 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భంలో దావీదు ఈ 34వ కీర్తనని రాయడం అనేటువంటి విషయం జరిగింది. ఏం జరిగింది ఇతని యొక్క జీవితంలో అని అంటే, సౌలు అప్పటికి చాలా అతన్ని చేజ్ చేస్తున్నాడు, వెంటాడుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఎప్పుడు చంపేద్దామా దావీదును అని చెప్పి సౌలు వెంటాడుతూ ఉన్నాడు. ఇవన్నీ భరించలేక దావీదు శత్రువు దగ్గరైనా నాకు పీస్ దొరుకుద్దేమో అని అనుకుని
శత్రు రాజునటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ 34వ కీర్తన పైన అబీమెలెకు అని రాయబడి ఉంటుంది. ఏంటి అని అంటే దాన్ని మీకు కొంచెం అర్థం చేసిన తర్వాత లోపలికి వెళ్తాను. గాతు అనేటువంటి ప్రదేశాన్ని పరిపాలించేటువంటి రాజుల్ని, ఏదోము దేశాన్ని పరిపాలించేటువంటి రాజుల్ని వాళ్ళందరూ కూడా కామన్గా అబీమెలెక్ అని అంటారు. దో వాళ్ళకి వాళ్ళ ఓన్ పేరు ఉంటుంది, అయినా కూడా వాళ్ళని అబీమెలెకు అని జనరల్ పేరుతో వాడుతూ ఉంటారనమాట. సో దావీదు టైంలో అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరు అని అంటే ఆకీషు రాజు ఉంటాడు. ఈ 21వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అక్కడ మనము ఆకీషు రాజును చూస్తాము. ఈ ఆకీషు రాజు ఎవరో మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వనివ్వండి. దావీదు గొలియాతు ఇన్సిడెంట్ తెలుసు కదా అండి. ఆ ఏలా లోయలో ఈ ఫిలిస్తీన్లు దావీదు ఇశ్రాయేలుల మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు గొలియాతు ఈ ఆకీషు అనే రాజుతో కలిసి యుద్ధానికి వచ్చి ఉంటాడు. సో దే ఆర్ ఆల్, వాళ్ళందరూ కూడా ఒక ప్యాకేజ్ అనమాట, ఇశ్రాయేలుడికి ఎగైనెస్ట్గా ఉన్నటువంటి ప్యాకేజ్. సో దావీదు గొలియాతుని చంపే టైంకి ఒక 13 to 14 ఆర్ మ్యాక్సిమం 15 years ఉంటాడనమాట. సో హీ వాజ్ అ వెరీ యంగ్ బాయ్. ఇప్పుడు ఆకీష్ దగ్గరికి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 20-25 years గడిచాయి. సో చిన్న పిల్లాడుగా కొంచెము అప్పుడప్పుడే వస్తున్నట్టు మీసాలు వస్తున్నటువంటి వయసులో ఉన్నటువంటి దావీదు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడనమాట. ఇప్పుడు ఒక అడల్ట్ స్టేజ్లో ఉన్నటువంటి దావీదుగా ఉన్నాడు. సో సౌలు తరిమాడు అని భయమేసి ఆకీష్ దగ్గరైనా నన్ను ఎవరు గుర్తుపట్టరేమో అని అనుకుని ఆకీష్ దగ్గరికి వెళ్తాడు. బట్ యాక్చువల్లీ ఆకీష్ గుర్తుపడతాడు, ఇతనే కదా గొలియాతుని చంపింది అని చెప్పి గుర్తుపడతాడు. ఇప్పుడు ఒకసారి దావీదు యొక్క పరిస్థితిని ఆలోచించండి, ఎలా ఉండి ఉంటుందని. సొంత ఊరికి వెళ్తేనేమో సౌలు తరుముతాడు, ఎవరు గుర్తుపట్టర్లే అని శత్రువు దగ్గరికి వస్తేనేమో శత్రువు తన్ని ఆల్రెడీ గొలియాతుని చంపిన వ్యక్తిగా గుర్తుపట్టాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి? అప్పుడు దావీదు ఏం చేస్తాడు అంటే నోట్లో నుండి ఉమ్ము గార్చుకుంటుంటా, గోడ మీద ఇట్ట గీరుకుంటా, ఏదేదో గీరుకుంటా, పిచ్చోడిలాగా మాట్లాడుతూ తను పిచ్చోడిని అనేటువంటి కాన్ఫిడెన్స్ని ఆకీషుకి కలిగిస్తాడు. అప్పుడు ఆకీష్ ఏమంటాడంటే, ఎందుకయ్యా పిచ్చోడిని తీసుకొచ్చారు, అదే తీసుకెళ్ళిపోండి. అలాగా వెంట్రుక వాసిలో శత్రువు చేతిలో నుండి మరణాన్ని తప్పించుకుంటాడు. ఆ టైంలో ఏమని రాస్తున్నాడు దావీదు అంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్పి దావీదు యొక్క కీర్తనని రాస్తూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఎందుకు నేను ఇంత టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసేయడానికి ప్రయత్నించాను అంటే, కొన్నిసార్లు ఆ కీర్తనని గలగల చదువుకొని వెళ్తూ ఉంటాము, కానీ దావీదు ఏ పరిస్థితుల్లో ఆ కీర్తన రాశాడు అన్న విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా విశ్వాసం ఎంతగానో ఛాలెంజ్ చేయబడింది. ప్రేమైన వారలారా, ఐఎమ్ స్ట్రెంగ్థెన్డ్ సో మచ్ యాజ్ ఐ కెప్ట్ ఆన్ మెడిటేటింగ్ అపాన్ దాట్. శత్రువు ఏమంటారు, ఒక బోనులో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి బోను లాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడ్లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు. ఎవరండి యాక్ట్ చేసింది అట్లాగా? రాజులాగా అభిషేకింపబడినటువంటి వ్యక్తి అలా యాక్ట్ చేసుకొని తప్పించుకున్నాడు. ఆ టైంలో రాస్తున్నాడు ఏమనంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. హల్లెలూయా. దావీదు యొక్క విశ్వాస జీవితం, దావీదుకి దేవునితో ఉన్న సంబంధము ఎంత శ్రేష్టంగా గొప్పగా బలముగా ఉంది అనేటువంటిది ఈ యొక్క వాక్యంలో అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఒకసారి మనల్ని ఆ పరిస్థితుల్లో పెట్టుకొని ఊహించండి. ఏమనుకుంటుంటాం మనము, ఏంది దేవా, ఎవరు అభిషేకించమన్నారు రాజుగా, ఈ రాజుగా అభిషేకించడం ఎందుకు, నన్ను తరవడం ఎందుకు, నేను ఇట తప్పించుకోవడం ఎందుకు, ఎవరో దగ్గర నేను పిచ్చోడ్లాగా యాక్ట్ చేయడం ఏంది, నా గొర్రెలు కాసుకుంటా హ్యాపీగా ఉండేవాడిని కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళం కదా అండి. కానీ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. ఎప్పుడు? ఆకీషు ముందున్నప్పుడు, ఎప్పుడు సౌలు తరుముతున్నప్పుడు, ఎప్పుడు పిచ్చోళ్ళలాగా తను తాను అందరికీ చూపించుకుంటూ ఉన్నప్పుడు దావీదు యొక్క మనసు దేవునితో చెప్తుంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నెంబర్ 1 ప్రియమైన వారలారా, దేవుని స్తుతించడం అనేది మన యొక్క భావోద్రేకాలని బట్టి కాదు. దేవుని స్తుతించడం అనేది మన జీవితం యొక్క ప్రయారిటీగా, మన జీవితం యొక్క అలవాటుగా ఉండాలి.
ప్రైజింగ్ గాడ్ ఈజ్ అ డెసిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాక్షన్. దేవుని స్తుతించడం అనేది ఒక నిర్ణయము. అది ఎప్పుడు కూడా మన యొక్క ఫీలింగో, మన ఎమోషను, మన యొక్క రియాక్షనో కాదు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మన కూతురికి కొడుక్కి నీటిలో సీట్ వచ్చింది, ఓ ప్రైజ్ ద లార్డ్ అని అనడం రియాక్షన్ అవుతుంది. ఈరోజు నీ యొక్క జేబులో ఖాళీ పరస్ కనిపిస్తుంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను అని నువ్వు చెప్పగలగడము నీ యొక్క నిర్ణయం అవుతుంది. ఈరోజు నీ జీవితంలో నీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? ఇంగ్లీష్లో రాస్తూ ఉన్నాడు, I will bless the Lord all times. I will, I may, I probably, I think I will అని అనట్లేదు. నేను స్తుతిస్తానేమో, బహుశా నేను అప్పుడు స్తుతిస్తాను, ఇంకొన్ని రోజులు అయిన తర్వాత స్తుతిస్తాను అని అనట్లేదు దావీదు. అయ్యా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈరోజు ప్రియమైన వారలారా, మనము మన యొక్క శ్రమల్లో ఏ విధంగా స్పందిస్తామో అనేటువంటి విషయము మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత బలంగా ఉంటామో అనే దాన్ని మనకు సూచిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దావీదు మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నిన్ను శత్రువు తరుముకుంటూ వచ్చినప్పుడు, పరిస్థితులను నిద్రపోనీయకుండా చేసినప్పుడు, నీ శత్రువు ముందు నువ్వు చాలా తక్కువగా చూపించబడుతూ ఉన్నప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని చెప్పగలవా అని ఈరోజు దేవుడు మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లరా, హబక్కూకు రాస్తూ అంటాడు, 3వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విధంగా ఉంటూ ఉన్నది. అన్నిటిని లిస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు హబక్కూకు ప్రవక్త. ఏమనంటే, అయ్యా, అంజూరు పుయ్యకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు కాపు లేకపోయినా పర్వాలేదు, చేనులో ఉన్న పైరు పంటకు రాకపోయినా పర్వాలేదు, అయ్యా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా పర్వాలేదు, నా సాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు. అందరం కూడా కలిసి చదువుదాం. అప్పుడు ఏమని చెప్పాడు హబక్కూకు? నేను హల్లెలూయా. దావీదు చేస్తుంది అదే ప్రియమైన వారలారా, యెహోవా యందు ఆనందించటం. ఈరోజు ఇక్కడ చేరినటువంటి రేమా సంఘస్థులందరికీ కూడా మన యొక్క ప్రతి శ్రమలో, అలజడిలో, కంగారులో, కన్నీళ్లలో స్తుతించాలి అని అనిపించినటువంటి సమయాల్లో మనం అందరం కూడా ఉన్నప్పుడు మన నోరు ఏమని చెప్పును గాక? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని చెప్పును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని మీద కోపం పొంగుకొని వచ్చినప్పుడు, నాకెందుకు ఇలా చేశావు అని ప్రశ్నించాలి అని అనుకున్నప్పుడు, నీకు నేను గుర్తున్నానా అని అనిపించాలి అనుకున్నప్పుడు, ఏంది అసలు నీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు అనిపించినప్పుడు మన హృదయము నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని చెప్పునుగాక. ఇంకొంచెం ముందుకెళ్ళి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ప్రియమైన వారలారా, దావీదు రాస్తూ ఉన్నాడు, నా శ్రమలన్నిట్లో నుండి ఆయన విడిపించాడు అని రాస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క సహాయం మనం పొందుకోవడానికి ముందు దేవుడు మన యొక్క గర్వాన్ని అణచొచ్చు. ప్రియమైన వారలారా, God may humble us before he deliver us from all our troubles. 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. 34వ అధ్యాయము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క రక్షణ గురించి, దేవుని యొక్క విడుదల గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దావీదుకి ఎటువంటి విడుదలను పొందుకున్నాడు అని అంటే, ఆకీష్ని ఒక కత్తిపోటుతో పొడిచో, చుట్టుపక్కల ఉన్న వారిని హీరోయిక్గా ఆయన ఒక్కడే 100 మంది పడినా తన కత్తితో గెలిచినట్టో, ఇలాంటి విధంగా తనకి విడుదల దొరకలేదు. ఎలాంటి విధంగా విడుదల పొందాడు అని అంటే, తన శత్రువుల ముందు వీడొక మతి చెలించిన వాడు అనేటువంటి స్టేట్మెంట్ని పొందుకుంటూ రక్షింపబడ్డాడు. రాజుగా అభిషేకింపబడిన వ్యక్తి పిచ్చోడులాగా ఎంచబడుతూ ఉన్నాడు. గొప్ప యోధుడు అని అందరి దగ్గర పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వీడికి పిచ్చి పట్టింది అనేటువంటి పేరుని పొందుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని రక్షింపబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో మనము అనుకున్న విధానంగా మన యొక్క విడుదల కనిపించకపోవచ్చు.
మనం అనుకున్న విధానంగా మన జీవితంలో ప్రోగ్రెస్ కనిపించకపోవచ్చు, మనం అనుకున్న విధంగా మన యొక్క డెలివరెన్స్ రాకపోవచ్చు, వాటన్నిటికీ ఆపోజిట్గా రావచ్చు. దావీదు ఎక్స్పెక్ట్ చేసిన లీస్ట్ విషయం ఏంటి తెలుసా? తన శత్రువు ముందు పిచ్చోళ్ళలాగా ఉండడం. మీలో ఎవరికన్నా ఒకవేళ ఆలోచించండి, పలానా వ్యక్తి పడదు అని అనుకుంటే ఆ వ్యక్తి ముందు పిచ్చోళ్ళలాగా ఎంచబడడానికి ఇష్టపడతామా? ఆ వ్యక్తి ముందు కాలర్ ఎగరేసేటువంటి వ్యక్తులంగా ఎంచబడాలని అనుకుంటామా? కదా, వాళ్ళ బలాన్ని కుంగదీసిన వాళ్ళుగా ఎంచబడాలని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దావీదు ఆకీషు ముందు వీడికి మెంటల్ వచ్చింది, వీడికి పిచ్చి పట్టింది అనేటువంటి వాడిగా ఎంచబడి తప్పించుకున్నాడు. దేవుని యొక్క సహాయము అన్నిసార్లు మనం ఊహలో ఊహించినట్టు రాకపోవచ్చు. దేవుని యొక్క కార్యాలు, దేవుడు మనకి ఇచ్చేటువంటి విడుదల అనేకమైన సార్లు మన కళ్ళకి, మన హృదయానికి నచ్చినట్టుగా ఉండకపోవచ్చు. ప్రియమైన వారలారా, అలా నచ్చినట్టుగా ఉండకపోయినంత మాత్రాన అది దేవుని యొక్క కృప కాదు అని కాదు. హల్లెలూయా. యోసేపు గోతిలో వేయబడ్డాడు, అక్కడి నుండి రాజుగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు లోక రక్షకుడుగా అవ్వడానికంటే ముందు అన్యాయపు తీర్పు నొంది సిలువ వేయబడ్డాడు. ప్రియమైన వారలారా, సిలువ వేయబడ్డవాడు అవమానంగా ఎంచబడతాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కానీ ఆ అవమానంలో నుండే గొప్ప పునరుద్ధాన శక్తి బయటకు వచ్చింది. ప్రియమైన వారలారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నా కూడా ఈరోజు దావీదు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మన యొక్క విడుదల మనం అనుకున్నట్టు రాకపోవచ్చు, బట్ స్టిల్ దేవుని యొక్క కార్యము మన జీవితంలో మనల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకువెళ్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడిచ్చే ఆన్సరు మనకున్నటువంటి గర్వాన్ని పగలగొట్టి కూరలు తీసి కింద కూర్చోబెడుతుంది. యూనో, సమ్టైమ్స్ గాడ్స్ ఆన్సర్ మైట్ బ్రేక్ అవర్ ప్రైడ్, బట్ స్టిల్ దట్ ఈస్ ద ప్రోగ్రెస్ అండ్ దట్ ఈస్ ద సొల్యూషన్ మన జీవితంలో అయి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో అటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటే, అయా నీ యొక్క ప్రొవిజన్ని నేను చూడడానికి సహాయం చేయి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాము. అంతేగాని దాన్ని గురించి ఎదిరించి నువ్వెందుకు అట్లా చేశావు అని చేసేవాళ్ళంగా మనం ఉండొద్దు. ప్రియమైన వారలారా, ఇన్ కేస్ ఆకీషు దగ్గరే బహుశా దావీదు తన హీరోయిజంని చూపించుకోవాలని అనుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు. కానీ తన హ్యూమిలియేషన్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ బయటికి రావడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెంబర్ 3, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, అయ్యా నీ పరిస్థితులన్నిట్లో కూడా నీ దేవుణ్ణి నువ్వు రుచి చూచి ఎరగాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ గాడ్, డు నాట్ జస్ట్ హియర్ అబౌట్ హిమ్. ఆయన గురించి నువ్వు అనుభవించు, కేవలము వినేటువంటి వ్యక్తిగా ఉండవద్దు. 34వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాము. 34వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని, అయ్యా మీరు రుచి చూడండి. దావీదు తన యొక్క విమోచకుడి యొక్క టేస్ట్ చూశాడు. దావీదు తన్ని అభిషేకించిన వాని యొక్క రుచిని ఎరిగాడు. ఆ రుచి ఎరిగి, అయ్యా నువ్వు కూడా రుచి చూడు, నువ్వు కూడా రుచి చూసి తెలుసుకో నీ దేవుడు ఎటువంటి వాడు అని. ఈరోజు దావీదు తన దేవుడు ఎటువంటి వాడు అని రుచి ఎరిగాడు. కాబట్టి మనలందరూ కూడా అడుగుతున్నాడు, అయ్యా నీ దేవుడి యొక్క రుచి నువ్వు ఎరుగున్నావా? మనలో చాలామంది పక్కన వాళ్ళ రుచిని బట్టి దేవుడు రుచి అంట అని అనుకుంటా ఉంటాము. దేవుని యొక్క వాక్యంలో ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని. ఆ రోజు దావీదుతో ఉన్న దేవుడు నీకున్నాడు. ఆ రోజు మోషేను నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ రోజు ఏలియాతో గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు నీకు ఉన్నాడు. ఆ రోజు పేతురు లాంటి వాడిని స్థిరపరిచి నిలబెట్టినటువంటి దేవుడు నీకు ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు పేతురుని అలా చేశాడంట, దేవుడు దావీదుతో అలా ఉన్నాడంట, దేవుడు ఎలీషాతో అలా ఉన్నాడంట, దేవుడు సౌలుని పౌలుగా మార్చాడంట అని వేరే వాళ్ళ టేస్ట్ గురించి మాట్లాడతాం. కానీ ఈరోజు నిన్ను అడిగితే నువ్వేం టేస్ట్ చెప్పగలవు నీ దేవుని గురించి? అయ్యా నా దేవుడు నాతో ఇలా మాట్లాడాడు బైబిల్లో, అయ్యా నేను నా శ్రమలో ఉన్నప్పుడు నా దేవుడు ఇలా బలపరిచి నన్ను బయటకు తీసుకొచ్చాడు, అయ్యా వాగ్దానం చేశాడు ఆయన, నేను ఎదురు చూశాను ఆయన వాగ్దానం కొరకు, ఆయన నెరవేర్చాడు. ఇలాంటివి మనం చెప్పగలమా? మనం కబుర్లు ఆడుకుంటూ ఉండేటప్పుడు నీ దేవుడి యొక్క టేస్ట్ ఏంటి అని నీ జీవితంలో నువ్వు చెప్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరుగుదముగాక. ఆమేన్.
ఎవరో విశ్వాసాన్ని బట్టో, ఎవరో నీ దేవుడు చెప్పడాన్ని బట్టో కాదు. నీ జీవితంలో ఒక శ్రమ ఉంది. ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి నువ్వు ఛాలెంజ్ చేసుకో. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. విశ్వాసంతో ఎదురు చూడు. ఎలా దేవుణ్ణి నువ్వు టేస్ట్ చేయగలవు అని అంటే, ప్రార్థన ద్వారా, విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా నీ దేవుని యొక్క టేస్ట్ను తెలుసుకోగలవు. బైబిల్ చదువుకోకపోతే నీ దేవుడు మాట్లాడడం అంటే ఏంటో నీకు తెలీదు. ప్రార్థన చేసుకోకపోతే నీ దేవుని యొక్క స్నేహంలో ఉండే కనెక్షన్ అంటే ఏంటో నీకు తెలీదు. విశ్వాసం అనేది నువ్వు స్ట్రెచ్ చేయకపోతే నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలియదు. ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా, విశ్వసిస్తూ ఉన్నావా అన్న దాన్ని ప్రశ్నించుకుందాము. చివరిగా నేను చెప్పి త్వరగా ముగిస్తాను ప్రియమైన వార్లరా. సో మొట్టమొదటి చూసాము, దేవుని స్తుతించుట అనేది ఒక నిర్ణయము, అది ఒక భావోద్రేకం కాదనేది. రెండవది చూసాము, దేవుడు మనకి ఇచ్చేటువంటి విడుదల కొన్నిసార్లు మన యొక్క గర్వాన్ని పగలగొడుతుంది అనేటువంటి విషయాన్ని చూసాము. మూడవదిగా చూసాము, నీ దేవుని గురించి వినడం కాదు, ఆయన్ను అనుభవించాలి అనేటువంటి విషయాన్ని చూసాము. నాలుగవది చూస్తున్నాము, నీ దేవుని యందలి భయము నీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. The fear of God in your life, it brings stability in your chaos. నీ యొక్క అలజడి అంతటిలో కూడా నీకు నెమ్మదిని తీసుకొస్తుంది. అందరం కూడా కలిసి 34వ కీర్తన 9 నుండి 14 వచనాలని చదువుకుందాము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు, అక్కడ ఆగుదాము. దేవుని యొక్క వాక్యంలో ఆయన రాస్తూ ఉన్నాడు, దావీదు, అయ్యా పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కొదువు ఉండదయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాడు తెలుసా? తన ప్లేట్లో అన్నం ఉందో లేదో ప్రియమైన వార్లారా, శత్రువైనటువంటి ఆకీషు దగ్గర దావీదు ఆకలితో ఉన్నాడు అని దావీదు గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఎవరైనా ఆలోచిస్తారా? మన ఇంట్లో ఉంటే అమ్మ ఆలోచిస్తుంది, నా కొడుకు నా కూతురు ఆకలితో ఉన్నాడు. శత్రువు దగ్గర ఉన్నప్పుడు, శత్రువు వీళ్ళని బందీగా పట్టుకున్నప్పుడు వీళ్ళ ఆకలి గురించి ఎవరు ఆలోచిస్తారు? అటువంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నాకు ఏం కొదువు ఉండదు అని అంటూ ఉన్నాడు. హౌ గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్! ఆయన విశ్వాసం ఎంత గొప్పది ప్రియమైన వార్లరా. తన ప్లేట్లో అన్నం ఉంటుందో లేదో తెలియదు. ప్రశాంతంగా వెళ్ళడానికి ఒక ఇల్లు అనేది దావీదుకు లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఒక మంచి డాక్యుమెంటరీ చూశాను, ద హౌస్ ఆఫ్ డేవిడ్ అని. ఇక్కడ చూశాను, అమెజాన్ ప్రైమ్లో చూశాను, ద హౌస్ ఆఫ్ డేవిడ్ అని. యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ ఎలాగా ఏమీ లేకుండా పారిపోతూ 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 ఉన్నాడు అని. మై హార్ట్ వాజ్ బ్రోకెన్ అది చూసినప్పుడు. చాలా ఈజీగా మనం ఆ చాప్టర్స్ చదివేస్తాం, కానీ ఆ ఎమోషన్స్ని నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే, తన భార్య అయిన మీకాల్ని వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎక్కడ ఎవరు ఆయన గురించి నెగిటివ్గా చెప్పి మళ్ళీ సౌలు అక్కడికి వస్తాడో తెలీదు. వాటన్నిటి మధ్యలో దావీదు అంటున్నాడు, అయా సింహ పిల్లైన ఆకలి ఉంటాయేమో, నాకైతే ఆకలి ఉండదు అని చెప్పాడు. పరలోకంకి వెళ్ళినప్పుడు దావీదుని అడగాలి, అది రాసేటప్పుడు కడుపు నిండా ఉందా, ఆకలి ఉందా నీకు అని. కడుపు సంగతి నాకైతే తెలియదు, కానీ హృదయం అయితే నిండుంది అని మాత్రం మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుణ్ణి విశ్వసించినప్పుడు నీ జీవితంలో, నీ దేవుణ్ణి నమ్మినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అలజడికి ఆయన నెమ్మదిని తీసుకొచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు లాంటి పరిస్థితుల్లో గుండె పగిలిపోవడం, ఏడవడం, రోదన చేయడము, దేవుడి మీద కోప్పడము, ఇది ఆలోచించేటువంటి పరిస్థితి. కానీ దావీదు అంటున్నాడు, అయా సింహ పిల్లలు లేమగలవై ఆకలిగా ఉంటాయేమో, కానీ నేను ఆయన యందు విశ్వసించాను, నాకేం కూడా కొదవలేదు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ దేవుని యందలి నీ యొక్క భయము, నీవు భయభక్తులు కలిగినటువంటి జీవితము నిన్నెప్పుడు సమృద్ధిలో పెడుతుంది, కానీ నిన్నెప్పుడు కూడా లేమిలో పెట్టదు. ఆమేన్, ఆమేన్. దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు అబ్రహాముని దేవుడు పిలిచినటువంటి పిలుపుని అబ్రహాము గౌరవించి దేవునికి లోబడి వచ్చాడు. ఏమీ కోల్పోలేదు ప్రియమైన వార్లరా. శిష్యులు తమకున్నదంతా వదిలిపెట్టుకుని యేసయ్యను వెంబడించారు, ఏది కోల్పోలేదు ప్రియమైన వార్లరా. నువ్వు దేవుణ్ణి పట్టుకున్నప్పుడు ఏం కూడా కోల్పోవు.
అందరూ కూడా చెప్పండి, ఐ ల్యాక్ నథింగ్, నేను ఏది కూడా కోల్పోను అని. ఏది కూడా కోల్పోవు, అది సత్యం ప్రియమైన వాళ్ళరా. ప్రాబ్లం ఏంటో తెలుసా? భయభక్తులు ఉంచడంలోనే మన ప్రాబ్లం అనమాట. ఏమి కూడా కొదువు కాకూడదు అనేది కావాలి, కానీ భయభక్తులు ఉంచడం అనేది మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఉండాలన్నమాట. ఈరోజు మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం, అయ్యా నన్ను అటువంటి విశ్వాసంలోకి తీసుకెళ్ళు అని. మీరు ఈ యొక్క 34వ అధ్యాయాన్ని రాసేటప్పుడు దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మీకు తప్పకుండా అర్థం అవ్వాలి. ఆయన పగిలిపోయిన స్థితిలో రాసినటువంటి ఈ కీర్తన అనేక మిలియన్స్ని ఈ రోజుకి కూడా ధైర్యపరుస్తుంది. నేను నా ఎంసెట్ రాసేటప్పుడు గుండెలో టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉన్నా. పొద్దున్నే తీసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నా. ఆ రోజు నాకు వచ్చినటువంటి నా దేవుని యొక్క వాక్యం 34వ దావీదు కీర్తన. దావీదు ఎప్పుడో రాశాడు, తన పగిలిపోయిన స్థితిలో రాశాడు. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత చదివిన నాకు ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ప్రేమనటువంటి దేవుని బిడ్డ, నువ్వు నీ జీవితంలో నీ దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ఏది కూడా కొదువ ఉండదు. ఆమెన్. నీ వడి నింపబడుతుంది, నీ ధాన్యాగారం నింపబడుతుంది, నీ యొక్క పాకెట్లో ఉన్నటువంటి పర్స్ నింపబడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. చివరిదిగా చూసి ముగించుకుందాం ప్రియమైన వారలారా. దావీదు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేనెప్పుడు శ్రమల్లో ఉంటానో అప్పుడు ఆయన నాకు చాలా దగ్గరగా ఉంటాడు. నా జీవితంలో శ్రమలు ఎంత నిశ్చయమో నా దేవుడు నాకు ఇచ్చేటువంటి విడుదల కూడా అంతే నిశ్చయమో అని రాస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ద లార్డ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆర్థికంగా పగిలిపోయినప్పుడు, లేకపోతే మనం మానసికంగా పగిలిపోయినప్పుడు, మనం మన యొక్క ఉద్యోగంలో పగిలిపోయినప్పుడు మనుషులు మన పరిస్థితిని చూసి మన బాధ్యత తీసుకోవాల్సి వస్తుందేమో అని భయపడి దూరంగా వెళ్తారు. కానీ మనకున్న తండ్రి ఎటువంటి వాడు అంటే, ద లార్డ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఆయన పగిలిన హృదయం కలిగిన వారికి, విరిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు, సమీపస్తుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చుని ఉన్నా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుణ్ణి కాదు, బట్ ఐ మూవ్ క్లోజర్ టు యూ అని వాగ్దానం చేస్తున్నాడు. చివరిదిగా 19వ వచనాన్ని చూసుకొని ముగించుకుందాము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మన శ్రమలు ఎంత సత్యమో వాటన్నిటిలో నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తాడన్నది కూడా అదే సత్యము. ఆమేన్. శ్రమలు ఎప్పుడు నీ జీవితంలో కలకాలము ఆయన వాటిని అలాగే నీ జీవితంలో పెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మన యొక్క శ్రమలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత 34వ అధ్యాయంలో నా శ్రమలన్నిటిలో నుండి విడిపించాడో అని ఎన్నిసార్లు రాశాడో చూడండి. కనీసం 4 సార్లు రాశాడు. నేను ఆయనకు మొర్ర పెట్టగా నన్ను విడిపించాడు, ఆయన నాకు ఆపదల నుండి విడిపించాడు అని రాసుకుంటూ పోయాడు. అలా రాసిన తర్వాత దావీదు యొక్క ఆపదలు ఫినిష్ అయినాయా అంటే కాదు. ఆయన రాసిన వెంటనే తర్వాత రాజు అయిపోలేదు. మళ్ళీ ఆకీష్ నుండి తప్పించుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ సౌలు వెంటబడతాడు, మళ్ళీ సాగా కంటిన్యూ అవుతుంది. కానీ విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు ప్రియమైన వారలారా. ఈరోజు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మన జీవితంలో మనం ఊహించినవి, మనం ఎక్స్పెక్ట్ చేయనివి, మనం కోరుకోనివి మన జీవితంలో అనేకమైనవి రావచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యంలో ఉంది. అందరూ కలిసి చదువుదాం వాటిని. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించెను. ఆయన అన్నిటిలో నుండి విడిపిస్తానంటున్నాడు. ఒకసారి చెప్దామా? అన్నిటిలో నుండి విడిపిస్తాడండి ఆయన. ఒకరోజు విడిపించి ఇంకో రోజు విడిపించకుండా ఉండే దేవుడు కాదు. ఒక పరిస్థితిలో విడిపించి ఇంకో పరిస్థితిలో విడిపించకుండా ఉండే దేవుడు కాదు. ఈరోజు మనం అందరం కూడా ముగిస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా. దావీదు లాంటి పరిస్థితుల్లో స్తుతి అనేది నువ్వు చాయిస్గా పెట్టుకోగలవా? నీ దేవుడు నీకు ఇచ్చేటువంటి నిన్ను
హ్యూమిలియేషన్ గుండా నీకు నేర్పించుకుంటూ తీసుకెళ్ళేటువంటి ప్రాసెస్ని నువ్వు అర్థం చేసుకోగలవా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఇచ్చేటువంటి నెమ్మదిని నీ జీవితంలో పొందుకుంటున్నావా? ప్లేట్లో అన్నం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో దావీదు రాశాడు, అయా సింహ పిల్లైన ఆకలి ఉంటాయేమో కానీ నాకు మాత్రం ఆకలి ఉండదు అని రాస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి గొప్ప విశ్వాసంలోనికి, అటువంటి గొప్ప నమ్మకత్వంలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళును గాక. అది అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు, అయ్యా నా దేవుడు ఎంత టేస్టీగా ఉంటాడు, మీరు కూడా తెలుసుకోండి నా దేవుడు టేస్టీ అని. హల్లెలూయా. నీ దేవుడి గురించినటువంటి రుచికరమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో నుండి బయటకు వచ్చును గాక. పలాని రెస్టారెంట్కి వెళ్ళాము, ఆ రుచింది ఈ రుచింది ఈ రుచింది అని చెప్తూ ఉంటారే, నేను నా దేవుని వెంబడిస్తూ ఉన్నానయ్యా, నా దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు అనేటువంటి రుచికరమైన అనుభవాలు నీ హృదయంలో నుండి బయటకు వచ్చును గాక. ఆమేన్. ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను ప్రేమైన వారలారా. బొగ్గుని చాలా ప్రెషర్ కింద పెడితే ఆ బొగ్గు ఎలా మారుతుంది తెలుసా? ఎలా మారుతుందండి? డైమండ్లా మారుతుంది, ఒక వజ్రంలాగా మారుతుంది. బహుశా నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు అనేటువంటి ఒత్తిడులు నీ జీవితంలో ఉంటూ ఉన్నాయేమో. దట్ ఈజ్ ఓన్లీ ఎ ప్రాసెస్. నీ జీవితంలో అది కేవలము ఒక ప్రక్రియ మాత్రమే. నిన్ను బొగ్గు నుండి దేవుడు ఒక విలువైనటువంటి వజ్రంలా మార్చబోతూ ఉన్నాడు అని. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దావీదు వలె స్తుతి అనేది నీ యొక్క నిర్ణయంగా నీ జీవితంలో ఉండును గాక. యూనో, బహుశా శత్రువు తరవచ్చు, అనేకమైనటువంటి ప్రెషర్స్ నీ జీవితంలో అనిపించవచ్చు. యూనో, యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఫినిష్డ్ ఇన్ యువర్ సఫరింగ్. యువర్ గాడ్ రైట్స్ యువర్ ఫైనల్ చాప్టర్. హల్లెలూయా. నీ యొక్క జీవితము నీ యొక్క శ్రమలతో ముగించబడదు, కానీ నీ దేవుడు నీ యొక్క జీవితం యొక్క చివరి పేజీని రాస్తాడు. ఆయన రాసినటువంటి చివరి పేజీ ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వారలారా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి ఉన్నా దావీదు వలె స్తుతించడానికి నిర్ణయం తీసుకొని, దేవుని యొక్క ప్రాసెస్ని అర్థం చేసుకొని, ఆయన రుచిగల దేవుడు అని వ్యక్తిగతంగా ఎరిగి, ఏమైనా అందరూ కూడా ఆనండి, నేను వ్యక్తిగతంగా ఆయన ఎరగాలి, నువ్వు వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా నీ బైబిల్లో నీ అనుభవాలు నీకు రావాలి. స్టేజ్ మీద నుండి ఎవరో చెప్పడం నీ వ్యక్తిగత అనుభవం కాదు. నువ్వు నీ బైబిల్తో కూర్చొని నీ దేవుడు మాట్లాడడాన్ని అనుభవించాలి. మోకాళ్ళ మీద వంగి ఎదురు చూసి నీ దేవుడు ఇచ్చినటువంటి జవాబు నువ్వు పొందుకోగలగాలి. ఆ వ్యక్తిగతమైనటువంటి రుచిని నువ్వు చూసి, సింహ పిల్లైనా ఆకలి కొంటాయేమో కానీ నా దేవుడు నాకేం తక్కువ చేయడు అనేటువంటి నిరీక్షణలో నువ్వు ఉన్నప్పుడు నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ జీవితం కూడా 34వ దావీదు కీర్తనలాగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కొన్ని సెకండ్లు టైం తీసుకొని ఒకసారి 34వ దావీదు కీర్తన బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించు. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 సమూయేలు 21వ అధ్యాయాన్ని తీసి మళ్ళీ చదువు. అరే, ఈ పరిస్థితుల్లో ఎట్లా చెప్పాడు? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని. ఈరోజు దేవుడు నిన్ను అదే సంబంధంలోకి పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేయి. అయా, నేను స్తుతించడం నాకు అలవాటుగా ఉండడానికి నేర్పించు. మనలో చాలామందికి దేవుని ప్రశ్నించడము, అలగడము, నెగటివ్గా దేవుని అర్థం చేసుకోవడము ఇవే అలవాటుగా అయిపోయాయి. ఆయన స్తుతించడం మన అలవాటు లేదు. సంఘంలో వర్షిప్ లీడర్ ఆరాధిస్తున్నా మన నోట్లో నుండి ఆరాధన బయటికి రాదు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవాలు లేవు కాబట్టి. ఎక్కడ రాజుగా పిలుపు, ఎక్కడ పిచ్చోడిలాగా స్టాంపు, ఈ రెండిటికి సంబంధం ఎక్కడుంది? అయినా దావీదు అంటున్నాడు, సింహ పిల్లైనా ఆకలి కొంటాయేమో కానీ నాకు ఆకలి ఉండదు అని.
టుడే లెట్ us pray. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను స్తుతించే మనసు నాకు దయచేయి. నిన్ను స్తుతించడం నాకు అలవాటు చేయి. నాకు అలవాటు చేయి. అందరు నోరు తెరిచి అడగండి, అయ్యా నిన్ను స్తుతించడం నాకు అలవాటు చేయి. దావీదు వలె స్తుతించడం నాకు అలవాటు చేయ. నాకు అలవాటు చేయి. నాకు అలవాటు చేయి. ఈ నోటికి తిట్టడం అలవాటు ఉంది అయ్యా. ఈ నోటికి అలగడం అలవాటు ఉంది. ఈ నోటికి కంప్లైంట్ చేయడం అలవాటు ఉంది. ఈ నోటికి క్రిటిసైజ్ చేయడం అలవాటు ఉంది, కానీ స్తుతించడం అలవాటు లేదయ్యా. ఈరోజు పూర్ణ హృదయంతో యేసయ్యని అడుగు. నీ గుండెలు బద్దలు కొట్టుకుంటూ యేసయ్యని అడుగు. అయ్యా, ఎలా చెప్పాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను అనే. అయ్యా, నేనెందుకు చెప్పలేను? నేనెందుకు చెప్పలేనయ్యా? నేనెందుకు చెప్పలేనయ్యా? ఈరోజు నేను ఎందుకు చెప్పలేను అని నువ్వు ఛాలెంజ్ చేయబడి వెళ్దువు గాక. నేను ఎందుకు చెప్పలేను నాకు పిల్లలు లేకపోయినా? నేను ఎందుకు చెప్పలేదు నా పిల్లల జీవితంలో ఆశీర్వాదాలు లేకపోయినా? నేను ఎందుకు చెప్పలేను నా భర్త మారకపోయినా? నేను ఎందుకు చెప్పలేను నా ఆరోగ్యం క్షీణించిపోయినా? నేను ఎందుకు చెప్పలేను నాకు ఉద్యోగం లేకపోయినా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను అని అందరం కూడా లెట్స్ ఆల్ ప్రే. ఈరోజు ఈ సమయం నీదే. దేవుడు నువ్వు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాడు. నీ విశ్వాస జీవితంలో ఇంకొక అడుగు నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. అమ్మా, వెనకాలన్న వాళ్ళు ప్రార్థన చేయండి, అయ్యా నిన్ను స్తుతించడం నాకు నేర్పించయ్యా అని గోజాడి అడగండి యేసయ్యని. ఈరోజు ఆశీర్వాదాల కొరకు గోజాడండి అని వినట్లేదు మీరు. ఆయన స్తుతించడం నేర్చుకోవడం గురించి గోజాడండి. వెనకాలన్న యవనస్తులు, వెనకాలన్న వాళ్ళు, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. యేసయ్యకి మీ హృదయాన్ని తెరిచి అడగండి, నాకు కావాలయ్యా అనుభవము, నేను తెలుసుకోవాలయ్యా నీ రుచిని, నేను మాట్లాడాలయ్యా, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నాకేమి తక్కువ కాదు అని. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈరోజు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఇంకా ఎవరైనా చెవులు మూసుకొని ఉంటే క్షమించండి అయ్యా. ఇంకా ఎవరైనా హృదయాన్ని రాయిలా చేసుకొని ఉంటే క్షమించండి అయ్యా. మేమందరం కూడా మా హృదయాన్ని తెరిచి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండదు అనేది మా జీవితపు అలవాటుగా ఉండును గాకయ్యా. అలవాటుగా ఉండును గాకయ్యా. దేవారేమ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా, యూట్యూబ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, తర్వాత ఈ సందేశం వినబోయే ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిన్ను స్తుతించుట యందు నిర్ణయం తీసుకొందురుగాక ప్రభువా, నిర్ణయం తీసుకొందురుగాక అని ప్రభువా నేను ప్రార్థన చేస్తూ మా శ్రమలన్నిటిలో నుండి విడిపించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. Come on church, taste and see that the Lord is good. Amen. Let's give the Lord a big clap offering. Taste your God, how good He is, how faithful He is in your life.